ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందములోని పద్యాలు కొన్ని తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 251 పద్యం. అరయగన్ కల్ప ప్రళయాంతరమునన్ ఆద్యంత విరహిత క్రియతోడన్ పరిపూర్ణ నిత్య మహిమన్ పరమాత్ముడనై సరోజ భవయేందున్. అరయగన్ తెలుసుకున్నచో కల్పములు, ప్రళయన్ ప్రళయములు, అంతరమునన్ లోపలను, ఆది మొదలు, అంతా తుది, విరహిత లేని, క్రియా విధము, తోడన్ పరిపూర్ణ సంపూర్ణమైన, నిత్య శాశ్వతమైన, మహిమన్ మహిమతో లేదా ప్రభావముతో, పరమాత్ముడను అయి సరోజ పద్మమునందు భవ పుట్టినవాడ నేను ఉందున్ ఉంటాను. భావము. ఓ కమల సంభవుడా, బ్రహ్మదేవుడా, కల్పాంతమున వచ్చే ప్రళయకాలములో కూడా ఆది అంతము లేని విధంగా సంపూర్ణ శాశ్వత మహత్వముతోటి పరమాత్మడనుగా నేను ప్రకాశిస్తూ ఉంటానని తెలుసుకొనము అని హరితత్వము మరియు బోధించసాగాడు. తర్వాత 252 వచనం. అధీనం కాక నీవు నన్ను అడిగిన ఈ జగన్నిర్మాణ మాయా ప్రకారం పెరిగిందు లేని అద్దంబు సుక్తి రజత భ్రాంతియంబోలనేమిటి మహిమంతోచి క్రమ్మర తోపకమ్మాను అదియే మదీయ మాయా విశేషం పని ఎరుంగు. అధీనంగాక లేని అర్థంబు దృశ్యమానం బగుటకును గల అర్థంబు దర్శన గోచరంబు కాకుంటకును ద్విచంద్రాదికంబును తమ ప్రభాసంను దృష్టాంతములుగా తెలియ ఏ ప్రకారమున మహాభూతంబులు భౌతికంబులైన ఘటపటాదులందు ప్రవేశించి ఉండును. ఆ ప్రకారమున నేను నీ భౌతికంబులైన సర్వకార్యంబులందు సత్వాది రూపములను ప్రవేశించి ఉండు. భౌతికంబులు భూతంబులందుండు కారణావస్థం పొందు చందమున భౌతికంబులు కారణావస్థను పొంది నాయందు అభివ్యక్తములై ఉండవు. సర్వదేశంబుల ఎందును సర్వకాలంబుల ఎందును ఏది బోధితంబై ఉండు అట్టిదియు పరబ్రహ్మ స్వరూపంబు తత్వబెరుంగా ఇచ్చించిన మేము గోటి వారలకు నీ చెప్పిన మదీయ తత్వాత్మకంబైన అద్దంబని ఎరుంగుదురు. ఈ అద్దంబు ఉత్కృష్టంబైనదని అది ఏకాగ్ర చిత్తుండవై ఆకర్ణించి భవదీయ చిత్తమున ధరించిన నీకు సర్గాది కర్మంబులందు మోహంబు చెందకుండేది అని భగవంతుడైన పరమేశ్వరుడు చతుర్ముఖునకు ఆనతిచ్చి నిజలోకముతో అంతర్ధానము పొంది అని చెప్పి సుకుండు వెండు ఇట్లని భావము. అంతేకాకుండా ఈ జగత్తు సృష్టింపబడిన విధానాలను నువ్వు అడిగవు కదా, వివరిస్తాను, శ్రద్ధగా విను. ఆల్చిప్పలలో వెండి ఉన్నట్లు భ్రాంతి కలుగుతుంది. తరచి చూస్తే లేదని తెలుస్తుంది. అలాగే ఏదైతే లేకుండానే ఉన్నట్లు భ్రాంతి కనపడుతుంటుందో సరిగా చూస్తే లేదని తెలుస్తుంది. దానినే నా మాయగా గ్రహించు. అంతేకాకుండా లేనిది ఉన్నట్లు కనపడటకు, ఉన్నది లేనట్లు అనిపించుటకు, ఇద్దరు చంద్రుళ్ళు ఆకాశంలో ఒకరు కింద నీటిలో ఒకరు ఉన్నట్లు కనపడటకు, చీకట్లు వ్యాపించినట్లు అనిపించుటకు నా మాయా ప్రభావంతో కలిగే భ్రాంతులుగా తెలుసుకున్నాము. ఏ విధంగా అయితే ఆకాశం, నిప్పు, వాయువు, నీరు, భూమి, మనస్సు భౌతిక స్వరూపాలు కలిగిన కుండ, బట్ట, మునవు అని ఎందుకు ప్రవేశించి ఉంటాయో అదేవిధంగా నేను భూతములు భౌతికములు సమస్తమునందు జీవులందు ప్రవేశించి కార్యరూపంలో ఉంటాను. భౌతికమైనవి భూతములకు కారణభూతములై ఉంటాయి. అలాగే సర్వభూతములు భౌతికములు కారణభూతములై నా ఎందుకు కనబడలేవు. సర్వ ప్రదేశములలో సర్వకాలములలో ఏదైతే తెలియబడుతుంటుందో అదే బ్రహ్మస్వరూపం. నీ వంటి తత్వ జిజ్ఞాసులకు నీకు చెప్పబడినదే సత్యం అని తెలియము. ఇదే సర్వోత్కృష్టమైనది కనుక ఏకాగ్ర దృష్టితో వినుము.
నీ మనస్సులో పైలముగా నిలుపుకొనము. నీకు సృష్టించుట మున్నగు కార్యములలో మోహం కలగకుండా ఉంటుంది అని వైకుంఠుడు చతుర్ముఖ బ్రహ్మకు వివరించి వైకుంఠంతో సహా అంతరాత్మయ్యాడు. ఈ విధంగా సుఖముని పరీక్షిత్ మహారాజుకి వివరించి ఇంకా చెప్పసాగాడు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.